నమస్కారం. ఇది లక్కీ న్యూస్ ప్రత్యేక వార్తా ప్రసారం. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల అదుపులోకి వచ్చిన సంచలన ఘటన హైదరాబాద్ నగరాన్ని కుదిపేసింది. ఇక్కడి సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏం జరిగింది? డిసెంబర్ 4న రాత్రి 9:40 గంటలకు సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శించారు. చిత్రానికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ సహా ఇతర నటులు థియేటర్కు వస్తున్నారనే సమాచారం పోలీసులు గాని, థియేటర్ యాజమాన్యం గాని ముందుగానే తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరణ. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వివరిస్తూ, థియేటర్ యాజమాన్యం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని, ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద ప్రైవేటు సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు BNS 105, 118 సెక్షన్ల కింద అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ శుక్రవారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఘటనపై స్పందన. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. సినిమా ప్రమోషన్ సందర్భంగా భద్రతాపరమైన చర్యలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది లక్కీ న్యూస్. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్తో ఉండండి. ధన్యవాదాలు.